హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేఈఈ మెయిన్స్ వెయిటేజ్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ జేఈఈ మెయిన్స్ ఒక వెయిటేజ్ వీడియో చేయమన్నాడు. 2025కి జేఈఈ మెయిన్స్ సిలబస్ ఏది, దాని యొక్క వెయిటేజ్ ఎంత వస్తుందో అడిగారు. సో దానికోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. దీంట్లో వెయిటేజ్ గురించి మొత్తం అంతా చెప్తాను. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, దాని నుంచి ఏ చాప్టర్స్ ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి జేఈఈ మెయిన్స్కి. సో ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ చూద్దాం. మ్యాథ్స్కి వచ్చేటప్పటికి జేఈఈ మెయిన్స్లో కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అది దాని నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, ఏకంగా 5 క్వశ్చన్స్ వస్తాయి టోటల్. అదొక్కటి బాగా చదువుకున్నా కానీ 20 మార్క్స్ మన చేతుల్లో వస్తాయి. ఒక్కొక్కటి 4 మార్క్స్ అనుకున్నా, 5 into 4 20 మార్క్స్. సో నెక్స్ట్ లిమిట్స్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నుంచి కూడా 3 క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేటివి లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అదొకటి, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సో ఆ రెండు బాగా చూసుకోండి, అవి కొంచెం చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, 3 డైమెన్షనల్ జియోమెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా. ఇవన్నిటి నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్క చాప్టర్ నుంచి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆ రెండు కలుపుకొని 2 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్, 3 డైమెన్షనల్ జియోమెట్రీ నుంచి 2 క్వశ్చన్స్, వెక్టర్ ఆల్జీబ్రా నుంచి 2 క్వశ్చన్స్. ఇవి మెయిన్ టాపిక్స్ అంతే. ఇది స్కోరింగ్ టాపిక్స్ మొత్తం ఇప్పుడు చెప్పినటువంటి. నెక్స్ట్ మార్క్స్ గెయిన్ కోసం స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్ నుంచి ఒకటి, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి ఒకటి, బైనామియల్ థీరం అండ్ ఇట్స్ సింపుల్ అప్లికేషన్ ఒకటి, సీక్వెన్స్ అండ్ సిరీస్, ట్రిగ్నామెట్రీ, మ్యాథమెటికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్ అండ్ డైనమిక్స్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుంచి ఇంకొకటి. ఇవి జేఈఈ మెయిన్స్కి మ్యాథ్స్ ఒక వెయిటేజ్. మెయిన్ మనం దీంట్లో చూసుకోవాల్సినవి కోఆర్డినేట్ జియోమెట్రీ, లిమిట్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఇవి చాలా మెయిన్గా చూసుకున్నా కూడా మనకి మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి, స్కోరింగ్ మార్క్స్ ఇవి. నెక్స్ట్ ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, 3 డైమెన్షనల్ జియోమెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా. ఓవరాల్గా ఈ చాప్టర్స్ అనేటివి బాగా చూసుకుంటే మనకి మ్యాక్సిమం మార్క్స్ దీంట్లో వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ ఒక వెయిటేజ్. దీంట్లో మెయిన్ మనం చూసుకోవాల్సినది కరెంట్ ఎలక్ట్రిసిటీ. దాని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి ఒకేసారి, కానీ అది టఫ్ సబ్జెక్ట్ కూడా. సో కైనమెటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్, వర్క్ పవర్ ఎనర్జీ 2 క్వశ్చన్స్, సెంటర్ ఆఫ్ మాస్, ఇంపల్స్ అండ్ మూమెంటం నుంచి 2 క్వశ్చన్స్, రొటేషనల్ డైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్. అదిగాక ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఇవన్నీ 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఈ చాప్టర్స్ నుంచి. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. నెక్స్ట్ గ్రావిటేషన్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇవన్నీ 1 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి మీరే చూసుకోండి, అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటే అది మనకి మెయిన్ అనమాట. ఒకవేళ ఒక క్వశ్చన్ టఫ్ ఇచ్చి మిగతా 2 క్వశ్చన్స్ ఈజీ అన్న ఇవ్వచ్చు కరెంట్ ఎలక్ట్రిసిటీలో. సో నెక్స్ట్ కెమిస్ట్రీ వెయిటేజ్ చూద్దాం. కెమిస్ట్రీలో మెయిన్ మనం చూసుకోవాల్సినవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేట్ కెమిస్ట్రీ. దాని నుంచి ఒకేసారి 3 క్వశ్చన్స్ వస్తాయి, అంటే మనకి 12 మార్క్స్ అక్కడే వస్తాయి. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ అండ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, దాని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. పీరియాడిక్ టేబుల్ బాగా నీట్గా అనలైజ్ చేస్తే మనకి ఇది ఈజీనే చాప్టర్ అనేది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అండ్ గ్యాసియస్ స్టేట్ అనేటివి, దాని నుంచి 2 క్వశ్చన్స్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్, కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్స్, కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్. ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. ఇంకా నెక్స్ట్ అవన్నీ 1 క్వశ్చన్స్ వచ్చేటివే. సాలిడ్ స్టేట్, న్యూక్లియర్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్, మోల్ కాన్సెప్ట్, రిడాక్స్ రియాక్షన్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, అవన్నీ 1 క్వశ్చన్సే. నెక్స్ట్ సొల్యూషన్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టీరియోకెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, ఆల్కైన్ ఆల్డిహైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ దేర్ డెరివేటివ్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్, అరోమాటిక్ కాంపోనెంట్స్, ఇవన్నీ 1 క్వశ్చన్స్ అనమాట. సో మనకి వెయిటేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండేది ఫస్ట్ 1 2 3 4 5 6 చాప్టర్స్ నుంచినే. సో ఇవి బాగా చూసుకోండి. నెక్స్ట్ వెయిటేజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ జేఈఈ మెయిన్స్ సిలబస్.
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి మనకి వెయిటేజ్ 35% అనేది ఉంది. సో ఎక్కువగా మనకి మార్క్స్ గెయినింగ్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి ఉంది. నన్ను అడిగితే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ బాగా చూసుకోండి, దాని నుంచి మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఫిజిక్స్ మ్యాక్సిమం టఫ్గానే అడుగుతాడు, ఇంకా కొన్ని ఈజీ చాప్టర్స్ నుంచి మేబీ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది మనకి ఓవరాల్గా. దీనిలో మ్యాథమెటిక్స్లో కూడా మనం పైన మాట్లాడుకుందాం చూడు, ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ అవే. ఇక్కడ కీ ఏరియాస్ అంటే మోడరేట్ వెయిటేజ్ అన్న, రిలేటివ్ లో వెయిటేజ్, ఇవన్నీ అప్పుడు మాట్లాడుకునేటివి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.